ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు 1,50,000 పెట్టుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు తెలిపారు. బుధవారం కూరగాయల మార్కెట్ చౌరస్తాలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ బీజేపీ అని అన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో సభ్యత్వ నమోదు చురుకుగా సాగుతోందని వివరించారు. నీతి నిజాయితీ మేళవించినది బీజేపీ అని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు జరుగుతోందని పట్టణ బీజేపీ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. వార్డులలో ప్రధాన కూడళ్ల వద్ద సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. మోడీ సార్ పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు 2024 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మంచిర్యాల జిల్లా అంతటా కూడా అన్ని మండలాలలో పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా మొత్తం కూడా 1,50,000 టార్గెట్ గా పెట్టుకుని ఈసారి సభ్యత్వ నమోదు చేస్తున్నాము. మంచిర్యాల పట్టణంలో 20,000 సభ్యత్వం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మంచిర్యాల అర్చనా టెక్స్ చౌరస్తాలో ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ, నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ, అవినీతి లేకుండా పనిచేసే పార్టీ. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈరోజు ప్రజలకు అన్ని రకాల పథకాలు, ఉచితంగా రేషన్ బియ్యం కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైతులకు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇచ్చే ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఇట్లా బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వేరే రాజకీయ పార్టీల లెక్క ఏదో సభ్యత్వం రాసుకొని ఏదో లెక్కలు చూపించే పార్టీ కాదు. నిన్నటి వరకు 8 రోజులలో దేశంలో 2 కోట్ల మంది సభ్యత్వం తీసుకుంటారు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వము స్వచ్ఛందంగా ఈరోజు ఇక్కడ అర్చనా టెక్స్ చౌరస్తాలో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు, ఇక్కడ ఎవరైతే షాపుల దగ్గరికి వచ్చిన వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 8800002024 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరండి. నీతి నిజాయితీగా పనిచేసే సిద్ధాంతం కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో తెలంగాణలో రామరాజ్యం స్థాపించడానికి, కాషాయ జెండా ఎగరవేయడానికి భారతీయ జనతా పార్టీలో చేరండి. మనం అందరం కలిసి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము. అందరూ కూడా బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి ప్రపంచంలో అతిపెద్ద పార్టీలో చేరాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. మంచిర్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే మన సభ్యత్వ కార్యక్రమం ప్రతి ఒక్క మంచిర్యాల పట్టణంలో ఉన్న హిందుత్వవాది ఏదైతే మనము అందరూ కూడా రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ, సభ్యత్వం కావాలని చెప్పి పిలుపునిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో ప్రభుత్వాల పాలన చూస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా కొన్ని పార్టీల్లో మేము పనిచేయడం జరిగింది. మరి వాళ్ళు ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని రాసుకొని సభ్యత్వం చేస్తారు కదా, ఫోటోలు నింపుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ స్వయంగా ఎవరైతే సభ్యత్వం అవుతారో వాళ్ళను పిలిచి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇష్టపూర్వకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఇది ఒక స్వచ్ఛందంగా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు మాకు సభ్యత్వం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రేపు శనివారం ఆదివారం రోజున ప్రతి వాడలో కూడా ఇదే విధంగా టెంట్ కుర్చీలు వేసుకొని ఆ ప్రాంతం వాళ్ళను మోటివేషన్ చేసి మనం అంతా కూడా సభ్యత్వం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో శక్తి కేంద్ర
ఇన్ఛార్జీలు కానీ ఆ శక్తి కేంద్రాలకు ఉన్న ఇన్ఛార్జీలు ఉన్నారో కన్వీనర్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు శని ఆదివారంలో కూడా మీరు కరెక్ట్ ప్రోగ్రామ్ తీసుకొని చేసి పెద్ద ఎత్తున మన సభ్యత్వ కార్యక్రమం మంచిర్యాల పట్టణంలో చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గౌతమేశ్వర గణేష్ మండలి వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ మండలి వద్ద భజన కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితుడు శ్రీరామ్ భట్ల కార్తిక్ శర్మ మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల విశిష్టతను వివరిస్తూ గణేష్ మండలి వద్ద రోజువారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలిపారు. గణేశుని కృపకు बोल गजानन भगवान की विघ्नेश्वर महाराज ఆదివారం ఖాళీ దంపతులు 1000 రూపాయలు, అదేవిధంగా ధర్మయ్య గారు ఇస్తాన్లు గ్లాసులు నీళ్లు అదేవిధంగా విష్ణుక్రియ చేశారు. వారికి వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దంపతులు డొనేట్ చేశారు. అదేవిధంగా గడ్డం సంతోష్ గౌడ్ దంపతులు అన్నదాన రోజు స్వీట్ అదేవిధంగా సమేతంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీహరి ఎక్కడున్నారో ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. శ్రీహరి వాచ్మెన్ అప్పరాజు అనిల్ కుమార్ గారు 1000 రూపాయలు, తీరా ప్రజ్ఞాకర్ రెడ్డి భోజనాన్ని కుర్చీలు కూడా ఖాళీగా ఉన్నాయి. కాలనీవాసులు పోయిన వారు దయచేసి మన మంచిర్యాల పట్టణంలో గల ఒక కాలేజీ రోడ్ గౌతమేశ్వర కాలనీలో 2018 సంవత్సరం నుంచి ఈ యొక్క కాలనీలో వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా కాలనీవాసులు భక్తులందరూ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వినాయక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు చేరుకోవడం జరిగింది. ఇందులో ఈ రోజున అన్నప్రసాద వితరణ భక్తులందరి యొక్క సహాయ సహకారాల చేత ఈ రోజున ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క గణనాథుడు సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాం. చాలామంది భక్తులు వచ్చి ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క గౌతమేశ్వర వినాయక మంటపం వద్ద ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు సాయిబాబా భక్త బృందం చేత ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమం భజన కార్యక్రమం కూడా ఈరోజు సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నైవేద్యాలు, ఆ తర్వాత స్వామివారి ముందర దీపాలంకరణ మహోత్సవం, ఆ తర్వాత శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవపేతంగా ఈ కాలనీవాసులందరూ కూడా నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా ఆ యొక్క వినాయకుడు సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శుభమస్తు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నస్పూర్ మున్సిపాలిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా మండపాల్లో పూజా కార్యక్రమాలు, అన్నదానాలు హోరెత్తుతున్నాయి. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీ, జయశంకర్ కాలనీ, న్యూ నాగార్జున కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులోని శ్రీ విద్యా గణేష్ మండలి వద్ద పూజారి ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు దంపతులు పూజల్లో కూర్చొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కృష్ణ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమాలు అనంతరం అన్నదాన
కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ మండలి సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయశంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన లక్ష్మీ గణేష్ మండలి వద్ద శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ క్యూ లైన్ పాటించవలసిందిగా కోరుతున్నాం. మీరు కోరుతున్నాము. నస్పూర్ మున్సిపాలిటీ కృష్ణ కాలనీలోని లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగేటట్టుగా ఈ ప్రజలను ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని మంచిగా ఉండాలని మా లక్ష్మీ గణేష్ మండలి తరఫున ఈ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం. అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ లక్ష్మీ గణేష్ మండలి కృష్ణ కాలనీ వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కష్టపడ్డ వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీ లక్ష్మీ గణేష్ మండలి వద్ద మరి మన గణనాథునికి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే మన గణనాథుడు మరి ఈ యొక్క కృష్ణ కాలనీ ప్రాంత ప్రజలను మరియు నస్పూర్ పట్టణ ప్రజలందరినీ కూడా మరి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ యొక్క గణనాథుని కోరుకుంటూ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన మండపాలలో ఆయా నిర్వాహకులు 5వ రోజు ప్రత్యేక పూజలను నిర్వహించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అవిఘ్న గణేష్ మండలిలో 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు భక్తులు. అలాగే బీజోన్లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ డివైసీఎంఓ ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆర్థో సర్జన్ డాక్టర్ సమీరా 10 కేజీల పులిహార, 5 కేజీల కేసరిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో భక్తులు సమర్పించిన 108 ప్రసాదాలతో నిత్య పూజలు అందుకుంటున్న గణపయ్యకు నైవేద్యంగా సమర్పించారు. మండపాలలో కొలువు తీరిన బొజ్జ గణపయ్యను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ పూజా మహోత్సవంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేణాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురాం నమః. అంగస్య విభూతే శుభాయాం విష్ణు నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.